నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మేజర్స్ అకాడమీ అనగానే అందరికీ గుర్తొచ్చేది మేజర్ శ్రీనివాస్. సో ఇప్పటి వరకు ఆయన ఇన్స్టిట్యూట్ నుండి సిడిపిఓ అండ్ ఈఓకి ఈసారి దాదాపు 40 మంది సెలెక్ట్ అయ్యారు. ఓవరాల్గా 2017 నుంచి ఆయన ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 240 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి మన 40 మందిని, ఆ 240 మంది ఆణిముత్యాల్ని మనం పరిచయం చేయలేం, కానీ అందులోంచి ఒక ఆణిముత్యాన్ని ఇవాళ మీకు నేను పరిచయం చేయబోతున్నాను. సో తను రీసెంట్గా సెలెక్ట్ అయింది, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. అసలు మేజర్స్ అకాడమీ అండ్ శ్రీనివాస్ గారు ఎలా తెలుసు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాము. తనే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. ఆకుల సోనీ నాయుడు. మరి మాట్లాడదామా? హాయ్ సోనీ. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? గుడ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 40 మెంబర్స్ అండ్ 2017 నుంచి చూసుకుంటే 240 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. నువ్వు ఒక్కదానివి ఇప్పుడు మా ఛానల్కి వచ్చావు కాబట్టి 240 మెంబర్స్, 239 మెంబర్స్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ గురించి కూడా నువ్వే చెప్పేసి, అండ్ మీ సార్ గురించి కూడా మాకు చాలా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ అయ్యావా నువ్వు? ఈ ఇయర్ ఎప్పటి నుంచి వెళ్తున్నావు? మ్యామ్ యాక్చువల్గా 2022 నా డిగ్రీ కంప్లీటెడ్. ఫ్రమ్ దట్ టైం నేను సార్తో పర్సనల్ మెంటర్షిప్ తీసుకుంటున్నా ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి. అండ్ రీసెంట్గా 2025 జనవరిలో ఎగ్జామ్ జరిగింది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1, అండ్ ఎట్ ద సేమ్ టైం సిడిపిఓ ఎగ్జామ్ మంచి ర్యాంక్ వచ్చింది, బట్ తక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఆ ఎగ్జామ్ క్రాక్ చేయలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం సార్ అడ్వైస్ నుంచి క్రాక్ చేస్తా ఎగ్జామ్ ఖచ్చితంగా. అండ్ ఈసారి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్ క్రాక్ చేశాను, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆ జాబ్కి. నేను నా ఇన్స్టిట్యూట్కి ఆల్వేస్ థ్యాంక్ఫుల్గా ఉంటారు, ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. అసలు ఏంటి ఫస్ట్ మేజర్స్ అకాడమీ అండ్ శ్రీనివాస్ గారు ఎలా తెలుసు? ఏదైనా రీసెర్చ్లో కనిపించారా? ఎస్ మ్యామ్. యాక్చువల్గా నార్మల్గా నేను నా డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడు హోమ్ సైన్స్, ఇప్పుడు కమ్యూనిటీ సైన్స్ అంటున్నారు. ఆ డిగ్రీ జాయిన్ అవుతున్నప్పుడు ముందు ఒకటి పెట్టుకున్నాం మేము, ఏంటి ఖచ్చితంగా ఈ డిగ్రీ జాయిన్ అయ్యి ఈఓ జాబ్, సిడిపిఓ జాబ్ ఖచ్చితంగా ఈ జాబ్స్ క్రాక్ చేయాలి. ఆ మోటివేషన్తో ఫస్ట్ నుంచి మేము ఆ సబ్జెక్ట్స్ నార్మల్గా మాకు పేపర్ 2లో చైల్డ్ డెవలప్మెంట్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఇంకా ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్లో కొంచెం సోషాలజీ టాపిక్స్, బట్ అన్నిటి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అందులో ఈ జాబ్స్ ఉంటాయి అనేసి. అంటే నీకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఎందుకని? చైల్డ్ డెవలప్మెంట్ ఆ ఏరియా అన్నది నాకు చాలా ఇంట్రెస్ట్. సో అండ్ క్రియేటివ్ ఫీల్డ్ ఆల్సో. సో ఒక డిఫరెంట్ డిగ్రీ జాయిన్ అవ్వాలి, అండ్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ అన్నమాట మా డిగ్రీ. సో అట్లా జాయిన్ అయిపోయి ఒక హోప్తో ఉన్నా. దాని ప్రకారమే ఫస్ట్ నుంచి కూడా నీ స్టడీ అంతా ప్లాన్ చేసుకున్నా. ఓకే, మీ మదర్ ఫాదర్ కి చెప్పావు? బ్రదర్ ప్లాన్ చేశారు. ఓకే, తొందరగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి. సో ఆ టైం నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ మా సీనియర్స్ సిడిపిఓలుగా ఈవోలుగా వర్క్ చేస్తున్నారు. సో మా మేడమ్స్, మా సీనియర్స్ వీళ్ళందరి అడ్వైస్ నుంచి సో ఒక బెస్ట్ ఎక్కువ బయట ఎక్కువ లేవు ఇన్స్టిట్యూట్స్ పేపర్ 2 కానీ పేపర్ 2 రిలేటెడ్ ఎక్కువ, అంటే చైల్డ్ డెవలప్మెంట్, ఈ న్యూట్రిషన్ వీటివి ఎక్కువ లేవు. సో ఉన్నది మేజర్స్ ఐఎస్ అకాడమీ, బాగా ఫేమస్. సో డిగ్రీ అయిపోయిన వెంటనే సార్ దగ్గర జాయిన్ అవ్వాలి, కోచింగ్ కంప్లీట్ చేయాలి, జాబ్ క్రాక్ చేయాలనేసి వాళ్ళందరి అడ్వైస్ నుంచి అయిపోయిన వెంటనే సార్ దగ్గర చెప్పారు. సీనియర్స్, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు, ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మేమందరం ఫ్రెండ్స్ డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పేది సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది అశోక్ నగర్. సో మా డిగ్రీ 2022లో డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే అశోక్ నగర్ షిఫ్ట్ అయిపోయి అక్కడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈవో జాబ్తో సక్సెస్ అయ్యాను. సూపర్, అసలు ఎంత సింపుల్గా చెప్పు, ఇంత హార్డ్ జర్నీని. ఏంటి ఆయనతో జర్నీ కానీ, అకాడమీలో కోచింగ్స్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ, సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎలా ఉంది? యాక్చువల్గా సార్ మాకు ఒక గిఫ్ట్ అని అనుకోవాలి. ఎలా అంటే నార్మల్గా క్లాస్కి వెళ్ళినప్పుడు సార్ దగ్గర ఎలా ఉంటుంది అని అంటే, ఎవ్వరు సార్ని అడిగినా ఏ టైంలో మనం కాల్ చేసినా సార్ డౌట్ క్లారిఫికేషన్ కానీ, రెస్పాండ్ అవుతారు. మన మెంటర్షిప్ కానీ ప్రతిదీ అసలు కొంచెం కూడా ఏమంటారు చికాకు అట్లా పడకుండా నీట్గా చెప్పేవాళ్ళు.
సార్ క్లాస్కి వచ్చాడు అంటే అందరం సార్ని ఇట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ప్రతి టాపిక్ అంటే సార్ చెప్పిన ప్రతి టాపిక్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయేది మాకు. జస్ట్ ఉన్నామా, క్లాస్ విన్నామా, మళ్ళీ పోయిన తర్వాత రివిజన్ చేయాల్సిన అవసరం లేనంత గుర్తుండిపోయేది. ఈవెన్ మాకు ఎలా ఉండేది అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ని చూస్తే సార్ చెప్పిన క్లాస్లో చెప్పిన టాపిక్స్ బ్రెయిన్లో ఇట్లా రివైజ్ అయ్యేవి. ఈజీగా చెప్పేవాళ్ళు అనమాట. ఫిక్స్ అయిపోయేది బ్రెయిన్లో, కొన్ని అర్థమయ్యేలాగా ఫిక్స్ అయిపోయేది బ్రెయిన్లో. మొత్తం సార్ వాయిస్ అంతా రివైజ్ అయ్యేది ఎగ్జామ్ రాసేటప్పుడు. ఒక స్మైల్తో ఎగ్జామ్ రాసేవాళ్ళం. అందరూ టెన్షన్తో ఎగ్జామ్ రాస్తుంటే మేము ఒక హ్యాపీ ఫేస్ స్మైల్ సార్ని తలుచుకుంటూ రాసాము. మా దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ దాకా సెలెక్ట్ అయ్యారు ఇప్పుడున్న బ్యాచ్లో. 40 మెంబర్స్ దీనికైనా ఈ పోస్ట్కి? ఈవో పోస్ట్, ఈవో అండ్ సిడిపిఓ టుగెదర్. రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా దీంట్లో. ఇది ఉంటుంది సిడిపిఓ ఈవో 2 దారులలో. ఓకే. ఏంటి అసలు ఎప్పుడు కోచింగ్ స్టార్ట్ చేసావు, ఎన్ని రోజులు ఉంది? యాక్చువల్గా 2022 నోటిఫికేషన్ ఇది. 2022 నోటిఫికేషన్ అయితే డిగ్రీ అవ్వగానే ఇంకా స్టార్ట్ చేసావు ట్రయల్? అప్పుడు నోటిఫికేషన్ మా డిగ్రీ ఎగ్జాక్ట్గా అయిపోయిన 1 మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. బట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఆ కేసు ఈ కేసు అంటూ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. దెన్ సార్ మాకు 2023లో సార్ దగ్గర జాయిన్ అయిపోయి, సార్ ఎట్లా అంటే మాకు ఫస్ట్ ఆన్లైన్ ఉన్నది, ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్, అంటే మాకు ఎట్ ఏ టైం 2 టైమ్స్ రివిజన్ అయిపోయింది. సో ఒక పేపర్ 2 అన్న సబ్జెక్ట్లో మేము ఒక మంచి పొజిషన్లో, అంటే ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేస్తాము అన్న సిచ్యువేషన్కి వచ్చినాము. సో ఫుల్ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసాము మా బ్యాచ్. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు? ఆల్మోస్ట్ 3-4 మంత్స్. అంతేనా? 3-4 మంత్స్. 3-4 మంత్స్కి ఏకంగా నువ్వు జాబ్ కొట్టేసావంటే ఆ ఇన్స్టిట్యూట్ పేపర్ 1 ముందు నుంచి సార్ మెంటర్షిప్లోనే చదువుతూ ఉన్నాం. పేపర్ 1 నార్మల్గా పేపర్ 1లో మాకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఇలా అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండేవి. అవి కొంచెం ముందు నుంచి ప్రిపరేషన్ ఉండేది. పేపర్ 2కి సార్ దాంట్లో నుంచి ఆ మెంటర్షిప్లోనే కంటిన్యూ అవుతూ లాస్ట్ మూమెంట్ 4-5 మంత్స్ ఆ టైంలో 2 టైమ్స్ రివిజన్ అయిపోయింది. అండ్ ప్లస్ మేము ఒకసారి రివిజన్ చేసి ఉంటాము. మొత్తం 3 టైమ్స్ లాగా ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. కాన్ఫిడెంట్గా రాసాము. ఈవెన్ నా దాంట్లో మాకు పేపర్ 2లో 150 మార్క్స్, 150లో ఆల్మోస్ట్ 120 దాకా నాకు పేపర్ 2 నుంచి మార్క్స్ వచ్చాయి. పేపర్ 2లో చాలా ఎక్కువ స్కోర్. అది మా ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ అటెంప్ట్ సెలెక్ట్ అయిపోయింది. సూపర్. అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఆయన చెప్పే విధానం కానీ ఆ సబ్జెక్ట్ కానీ ఎంత బాగా చెప్తారనేది మీ మాటల్లో అర్థమవుతుంది. ఏకంగా 40 మెంబర్స్, అంతకుముందు చూసుకుంటే 200 మెంబర్స్. ఇంత ఈజీగా ఎలా వస్తుంది? సార్ వే ఆఫ్ టీచింగ్ ప్లస్ అట్లా ఉంటుంది. ఏంటి అసలు మొత్తం క్లాస్ ఓవరాల్గా ఎంతసేపు 1-2 అవర్స్ ఉంటుందా? మళ్ళీ ఒక 2 అవర్స్ మధ్యలో ఒక 10-15 మినిట్స్ బ్రేక్ ఉండేది, ఒక రిలాక్సేషన్. అయినా కూడా మేము రిలాక్సేషన్ మోడ్ కంటే సార్ చెప్పింది వెంటనే రివైజ్ చేసేవాళ్ళము. అండ్ సార్ క్లాస్ మాకు ఎప్పుడు కూడా బోరింగ్ అనిపించలేదు. ఒక కంటిన్యూగా ఇంకా సార్ క్లాసెస్లో మధ్యలో మాకు మోటివేషన్ ఉండేది. ఆ మోటివేషన్తో కన్సిస్టెన్సీ మోటివేషన్ కూడా సార్ ఖచ్చితంగా జాబ్స్ కొట్టాలి, లైఫ్ సెటిల్ అవ్వాలి, ఎంపవర్మెంట్ ఇట్లా చాలా చెప్పేవాళ్ళు సార్. ఆ మోటివేషన్ క్లాస్లో తర్వాత మళ్ళీ ఇంకొక 2 అవర్స్ క్లాస్. అది పేపర్ 1 క్లాసెస్. పేపర్ 2కి మాకు ఇంకా ఎలా ఉండేది అంటే మార్నింగ్ 5:30 క్లాసెస్ అలా కూడా ఉన్నాయి. మార్నింగ్ 5:30 to 8 అలా. ఇంకా సార్ దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఈ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో ఈవెన్ అంగన్వాడీ టీచర్స్ కూడా ఎగ్జామ్ రాస్తారు. ఓన్లీ విమెన్ పోస్ట్ కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే టైమింగ్ కుదరకపోయేది. ఈవినింగ్ 7కి క్లాస్ ఉండేది, ఈవినింగ్ 7 to 9 క్లాస్. సో అందరు జాయిన్ అవ్వడానికి పాసిబుల్ ఉండేది. మేము డే టైం మళ్ళీ వేరే ఏది చూసుకున్నా వర్క్ చేసుకున్నా సరే తర్వాతకి మళ్ళీ సార్ క్లాస్ ఖచ్చితంగా వినేవాళ్ళము. చాలా హెల్ప్ఫుల్ అయింది వర్కింగ్ ఉమెన్కి, చిన్న పిల్లలు ఉన్న కంఫర్ట్ ఉండేలాగా. ఇప్పుడు నీతో పాటు ఇంకొక 40 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళందరూ ఇక్కడైనా హైదరాబాద్ లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్? తెలంగాణ, ఓవరాల్ తెలంగాణ నుంచి ఉన్నారు. ఓకే. ఫస్ట్ నుంచి జాబ్కి సెలెక్ట్ అయ్యేంత వరకు, అంటే జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఆయన సపోర్ట్ ఉందని? ఎస్ మ్యామ్. ఈవెన్ మాకు నోటిఫికేషన్ నుంచి రిజల్ట్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఇప్పుడు మాకు ఒక 2 days బ్యాక్ వచ్చింది మా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్.
ఇంకా నెక్స్ట్ 1 వీక్లో అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తుంది. ఈవెన్ సార్ మాతో ఉన్నారు కాంటాక్ట్లో. అండ్ వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ వరకు ఉండరు. క్లాసెస్ చెప్పినామా అయిపోయిందా వెళ్ళిపోయారు అంతే. సార్ దగ్గర ఏంటి అంటే మాకు టెస్ట్ సిరీస్, డౌట్ సెషన్స్ ఎప్పుడు ఏ టైంలో అయినా అవైలబుల్గా ఉండి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అసలు ఏది అడిగినా కూడా చెప్పేవాళ్ళు. మీ పేరెంట్స్ సపోర్ట్? మ్యామ్ నా బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి మమ్మీ డాడీ టీ షాప్, అక్క బావ టీ షాప్. అక్క ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 10th డ్రాప్ అవుట్. అండ్ బ్రదర్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నాడు. నెక్స్ట్ అప్పుడప్పుడు గ్యాప్ తీసుకొని ఒక 1 వీక్ అలా డాడీకి హెల్ప్ చేస్తారు. మమ్మీకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఆ సిచ్యువేషన్లో అన్నయ్య ఎలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ వారి. వర్క్ చేస్తేనే మనీ, ల్యాండ్ అలాంటివి ఏవీ లేవు. ఓన్లీ మీరు చేసే ఉండేది. డాడీ సూపర్. అసలు ఒక టీ షాప్ ఉన్న వాళ్ళు ఈరోజు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఎదిగారు అంటే మామూలు విషయం కాదు. మరి నీ ఫీలింగ్ ఏంటి? సో హ్యాపీ మ్యామ్. మీరు టీ షాప్ నడిపించుకునే వాళ్ళు ఈరోజు ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించావు అంటే మాటలు కాదు. ఎస్ మ్యామ్. మ్యామ్ యాక్చువల్గా డాడీ ఏంటి అంటే మాకు ల్యాండ్ లేదు, ఎటువంటి భూమి లేదు, రాజకీయ బలం అసలు లేదు, ఆస్తులు ఏమీ లేవు, ఏది లేదు. వేరే ప్లేస్ శరణార్థుల్లాగా ఒక్కొక్క ప్లేస్, ఈవెన్ రాయచూర్లో, నారాయణపేట, కొడంగల్ అన్ని ప్లేసెస్లో వర్క్ చేశాడు డాడీ. నంద్యాల నైట్ డ్యూటీస్, అటు లారీ మెకానిక్గా ఆటో తోలడము అవన్నీ చేసి పిల్లల్ని మంచిగా చదివించాలి అనేసి ఒక టీ షాప్ స్టార్ట్ చేశాడు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పిల్లల్ని చదివించాలి. అట్లా నౌ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ విత్ మై జాబ్. నిజంగా సూపర్. అసలు నీ జర్నీలో ఈ మాటలు వింటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సార్ కంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇప్పుడు అమ్మ నాన్న ఏమంటున్నారు మరి? చాలా హ్యాపీ. 24 ఇయర్స్కే నువ్వు 24 years అంటే మామూలు విషయం కాదు కదా. తొందర సెటిల్ అయిపోయింది డాటర్. వాళ్ళకి ఆల్రెడీ యాక్చువల్గా పూర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి ఎలా ఉండేదంటే తొందర పెళ్లి చేయాలి. ఇప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీగా రాదు, చాలా ఇయర్స్ వెయిట్ చేయాలి. ఆల్రెడీ 11 years 12 years ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ రావట్లేదు, ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. తనకేమొస్తుంది దట్టు అమ్మాయి పెళ్లి చేసేయాలి, ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే సొసైటీలో మంచిగా లేదు రోజులు అన్న సిచ్యువేషన్ నుండి డాడీ సపోర్ట్ ఫుల్ మ్యామ్. ఖచ్చితంగా తను జాబ్ కొడుతుంది, తను సక్సెస్ అవుతుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అన్నట్లు డాడీ సపోర్ట్తో ఇక్కడి వరకు వచ్చా. అండ్ ఊర్లో అది యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ ఊరు, మేము ఉండేది అక్కడే సెటిల్ అయిపోయాము. సో మా మామయ్య వాళ్ళు అందరూ చాలా అంటే చాలా హ్యాపీ, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇంకా మేము ఊర్లో కొందరు లేదు ఏం చదివిపిస్తారు పెళ్లి చేసేయండి అన్న డేస్ ఉన్నాయి. నౌ ఎవ్రీవన్ తను సాధించింది అన్నట్లు. మరి ఏంటి ఇప్పుడు నువ్వు ఇంటర్, డిగ్రీ, 10th వరకు ఎలా వచ్చేప్పుడు ఫైనాన్షియల్గా చాలా పూర్ అంటే అక్కడి వరకు ఎలా చదివావు? మ్యామ్ యాక్చువల్గా డాడీ ఏంటి అంటే ఖచ్చితంగా చదివించాలి, అప్పు చేసినా సరే నేను చదివిపిస్తా. ఈవెన్ ఈ రోజుకి డాడీ ఒకటే వర్డ్, నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతా అన్నావు, నేను అప్పన్న చేస్తా ఉన్నది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి అమ్మాయి ఆడపిల్ల ఉంది అంటే ఖచ్చితంగా కట్నంకి అట్లా అనేసి కొంచెం మనీ సేవ్ చేస్తూ ఉంటాడు. మా డాడీ ఆ విషయంలో కట్నంకి కాదు మనీ సేవ్ చేయాల్సింది వాళ్ళ ఎడ్యుకేషన్కి. సొసైటీలో ఒక స్టేటస్ రావాలి అమ్మాయికి, మా ఫ్యామిలీకి కానీ వ్యక్తిగతంగా నాకు మా ఫ్యామిలీకి మా అందరి స్టేటస్లు మారాలి అని అంటే మాకున్న ఒక చాయిస్ ఎడ్యుకేషన్. ఎటువంటి ల్యాండ్ లేదు, ఒక రాజకీయ బలము లేదు. సో ఎడ్యుకేషన్ మన ఆస్తి. సో ఖచ్చితంగా చదివించాలి అన్నట్లు డాడీ మమ్మీవి కడియాలు కాళ్ళ కడియాలు ఉంటే అవి కూడా అమ్మేసి ఒక సిచ్యువేషన్లో అన్నయ్యకి బీటెక్ 1 lakh ఫీ కట్టాలి. అక్క ప్రెగ్నెన్సీ ఉంది, నాది ఇంటర్ కాలేజ్, ముగ్గురం. నాది ఇంటర్ కాలేజ్ ఒక 30,000 ప్లస్. అవన్నీ మేనేజ్ చేయడానికి చాలా కష్టమైన సిచ్యువేషన్. రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు లేదు నీ వస్తువు నీ దగ్గర పెట్టుకో మనీ ఇస్తామని కూడా అనలేదు. వాళ్ళు ఎలా అంటే ఆ వస్తువు తీసుకొని దానికి తరుగు అలాంటివి పోయిన తర్వాత మనీ ఇచ్చిన ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ అన్నీ తలుచుకుంటే లేదు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. ఈరోజు నేను స్టడీల్లో ఇట్లా కూర్చొని చదువుతున్నాను అంటే ఒకటే అనుకునేదాన్ని, హోటల్ రాముని బిడ్డ జాబ్ కొట్టిందిరా
ఖచ్చితంగా అందరు నన్ను అనుకోవాలి. మా మమ్మీ సాధించావు మొత్తానికి. మా మమ్మీ డైలీ క్యారేజ్ బాక్స్ మా డాడీకి తీసుకొని వెళ్తుంది. డైలీ మా మమ్మీ వెళ్ళేటప్పుడు ఏంటమ్మా కూతురు గవర్నమెంట్ జాబ్ కొట్టిందంట అని అడగాలి అన్న ఒకటే ఒక థాట్ డైలీ బ్రెయిన్లో అనుకునేదాన్ని. అదే మనం ఏదైతే సాధించాలని అనుకుంటామో మన మెంటర్స్ కూడా అదే చెప్తుంటారు, Yes, మీరు అదే అనుకుంటూ ఉండాలి, అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది అవుతుంది అని. సో నువ్వు అనుకున్నావు, అది ఇవాళ Yes. సాధించి చూపించావు. మరి ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వచ్చావు, ఇన్స్టిట్యూట్లో ఫైనాన్షియల్గా ఓకేనా? ఫీజు లేదు మ్యామ్, నేను యాక్చువల్గా సార్తో అడిగాను, సార్ ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉంది, అయిన వరకు మేము పే చేస్తాము. సార్ కూడా కొంచెం ఫీ కన్సెషన్ చేశారు. నాకు ఒక్కదానికని కాదు, ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు కన్సెషన్ చేశారు. అండ్ డాడీ కూడా ఎక్కడ ఏ విషయంలో ఎడ్యుకేషన్ పరంగా ఒక్క దగ్గర కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. ఈవెన్ అన్నయ్యకైనా నాకైనా ఉన్నది లేనిది ఉన్నదంతా తీసేసి అయినా సరే చదివిపిస్తాను, కానీ మీరు చదువుకోండి అండ్ ఎప్పుడు ప్రెషర్ చేయలేదు. ఖచ్చితంగా చదవాలి, జాబ్ రావాలి అన్నట్లు లేదు. నమ్మకం, కొడతారు వీళ్ళు జాబ్ కొడతారు, చదవని మీ ఇష్టం, మీకు ఇష్టం ఉన్నంత టైం తీసుకోండి అని చెప్పేవాడు. ఫ్యామిలీ ఎప్పుడు జాయిన్ అవుతున్నావు జాబ్లో? అపాయింట్మెంట్ లెటర్ ఈ 1 వీక్లో వచ్చింది, నెక్స్ట్ జాయినింగ్. మరి జాబ్లో ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి అని ఆ ట్రైనింగ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చే కంటే ముందు మీ సార్ ఏమైనా చెప్పారా? ఎస్ మ్యామ్. ఏం చెప్పారు? నార్మల్గా ఇప్పుడు ఈ జాబ్ రోల్ ఏంటి అంటే ఒక మండల్ ఆఫీసర్ లాగా మ్యామ్. ఆ మండల్ ఆఫీసర్ లాగా ఏంటి అని అంటే ఒక మండల్ అయినా 2 మండల్ అయినా సరే మనకి ఇచ్చేస్తారు. ఆ మండల్లో ఉన్న ప్రతి అంగన్వాడీ మనకే సంబంధం, వాటిని మొత్తం మనమే చూసుకోవాలి. అట్లా ఒక 50 విలేజెస్ దాకా మన హ్యాండ్లో ఉంటాయి, వాటి కంట్రోల్ మొత్తం మనమే చూసుకోవాలి. సో అందులో విమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ స్కీమ్స్ మొత్తం ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రాపర్ అవుతున్నాయా లేదా అండ్ ఆ వర్క్ మొత్తం మనం చూసుకొని సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. సో దాంట్లో ఎటువంటి నార్మల్గా విలేజ్లో కొన్ని అంగన్వాడీస్లో ఇష్యూస్ అవుతూ అంటే ప్రాపర్గా సప్లై చేయడం అలాంటివి ఉండవు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఓవర్కమ్ చేస్తూ మనం చూసుకోవాలి. సో మనం జాయిన్ అయినప్పటి నుంచి కూడా జాబ్కి సెలెక్ట్ అయ్యేంత వరకు, ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు కూడా మీ సార్ గైడెన్స్ చాలా బాగుంది. ఎస్ మ్యామ్, చాలా. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ముందు ఇంటర్వ్యూ ఉండేది, మాకు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసేశారు, అది కొంచెం ప్లస్ పాయింట్ మ్యామ్ మాకు. మరి ఎలా సెలెక్షన్ ఇంటర్వ్యూలో కాకుండా? మ్యామ్ ఎగ్జామ్ మ్యామ్. ఓకే, ఎగ్జామ్ త్రూనే సర్టిఫికేట్ అది చూసారా? సర్టిఫికేట్ నార్మల్గా ఎగ్జామ్లో మ్యామ్ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 జనరల్గా అందరూ గ్రూప్స్ వాళ్ళు వీళ్ళు ప్రిపేర్ అయ్యేది పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2లో కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ సోషాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, న్యూట్రిషన్, సోషల్ వర్క్ ఇలా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ మెరిట్ లిస్ట్ బేస్ పైన సెలెక్షన్ చేస్తారు. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ డిఫరెంట్ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి ఇస్తారు మ్యామ్. సో ఇప్పుడు మీ సార్కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఎస్ మ్యామ్, సరే మాకు పెద్ద గిఫ్ట్ మ్యామ్ ఫస్ట్. అదే ఆయన మీ అందరికి గిఫ్ట్ అయితే మీరు సార్కి గిఫ్ట్ అందరు కలిసి ఒక మంచి గిఫ్ట్లు ఇచ్చారు. చాలా గిఫ్ట్స్ వచ్చాయి మీ సార్కి. నీ నెక్స్ట్ గోల్ ఏంటి? ఓకే, జాబ్ సంపాదించావు, అమ్మా నాన్న టీ షాప్ నడుపుకుంటున్నారు, ఓకే, అక్కడ నుంచి ఇంకేమన్నా తీసుకెళ్దాం పైకి అని అనుకుంటున్నావు? ఎస్ మ్యామ్, నెక్స్ట్ టార్గెట్ అయితే CDPO మ్యామ్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. అది ఆ జాబ్ కొట్టాలి. అది ఆ గ్రూప్ 1 లెవెల్లో నేను వర్క్ చేస్తూ ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా సివిల్స్ క్రాక్ చేయాలి. అది ప్లాన్ మ్యామ్. యాక్చువల్గా డాడీకి అదొక పెద్ద డ్రీమ్, కూతుర్ని IASగా IPSగా చూడాలి అని. ఖచ్చితంగా ఒకరోజు క్రాక్ చేస్తాం మ్యామ్. మరి ఇప్పుడు ఏంటి, ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అమ్మా నాన్న ఎలా చూసుకుంటావు? ఎస్ మ్యామ్, మ్యామ్ యాక్చువల్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సెంట్రల్ ప్రిపేర్ అవ్వచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వీటిలో వెళ్ళొచ్చు. బట్ వాంటెడ్లీ నేను స్టేట్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకున్నా. స్టేట్ ఎగ్జామ్లో అయితే నా జోన్లో నేను ఉండొచ్చు, నా పేరెంట్స్కి నేను దగ్గర ఉండొచ్చు. వాళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టంకి నేను వాళ్ళకి ఎప్పటికైనా హెల్ప్ఫుల్ ఉండాలి మ్యామ్. వాళ్ళు ఫేస్ చేసిన ఆ సిచ్యువేషన్స్ అన్నీ చాలా చాలా అంటే చాలా ఎక్కువ మ్యామ్. ఖచ్చితంగా తోడుండాలన్న వాళ్ళని అక్కడి నుంచి నువ్వు బయటికి తీసుకు. ఎస్ మ్యామ్, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ స్టేటస్ మార్చాలి, చూసుకోవాలి ఇక మీదట. సూపర్ సోని, అసలు నీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి, ఇంకా మీ సార్ గురించి తెలుసుకోవాలి, మీ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలి, అండ్ స్టూడెంట్స్ గురించి తెలుసుకోవాలని చాలా ఉంది. నీ తర్వాత మీ సార్ని మనం తీసుకుందాము. మీ సార్ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకుంటాను. ఇంత మంచి ఆణిముత్యాలను ఎలా తయారు చేశారనే విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, 240 మంది ఆణిముత్యాల్లో సోని నాయుడు మనతో మాట్లాడారు. మేజర్ శ్రీనివాస్ ఎలా తయారు చేశారు వీళ్ళందరినీ అనేది సోని మాటల్లో విన్నాం కదా. మరి అసలు
ఏంటి ఆయన స్పెషాలిటీ ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మేజర్ శ్రీనివాస్తో. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు నమస్తే మేడం. అంతకుముందు సోనీ నాయుడుతో మాట్లాడాము. అవునండి. 240 మందిని తయారు చేశారు, అందులో ఒక ఆణిముత్యాన్ని తీసుకొచ్చారు, మాట్లాడాము. ఇంకా సోనీతో మాట్లాడితే తెలిసిపోయింది 239 మంది ఎలా తయారయ్యారనే విషయం. అవునండి. ఏంటి అసలు మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో ఉన్న స్పెషాలిటీ? నేను ఐ ఆల్సో గాన్ త్రూ దిస్ జర్నీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. దాదాపు 2002 నుంచి దాదాపు 23 సంవత్సరాలు ఈ జర్నీ చూశాను. ప్రతి ఇన్స్టిట్యూట్ ఏం ఆలోచిస్తుంది అంటే ఏదో రకంగా మన దగ్గర మ్యాక్సిమం స్టూడెంట్స్ జాయిన్ అయిపోవాలి, మ్యాక్సిమం ఫీజెస్ వచ్చేయాలి. కానీ నేను ఫోకస్ పెట్టింది ఏంటి అంటే మ్యాక్సిమం ర్యాంక్స్ రావాలి. నాకు జాయిన్ అయింది తక్కువైనా పర్లేదు, కానీ ఎప్పుడైతే ర్యాంక్స్ వచ్చిందంటే, ఎందుకంటే మనకి మట్టిలో మాణిక్యాలు ఉన్నారండి. విజేతలు అనేటువంటి వాళ్ళు ఎక్కడో రారు, ఎక్కడి నుంచో వస్తారు. అది చూసి నేను ఆ స్పార్క్ చూస్తాను. ఆ స్పార్క్ చూసిన వెంటనే మనకి నీ ఫోకస్ పెట్టవలసింది అడ్మిషన్స్ మీద, సిలబస్ మీద, వీటి మీద కాదు. అంటే జస్ట్ ఏదో సిలబస్ పూర్తి చేసి పంపించామని కాదు. ఫోకస్ పెట్టవలసింది వీళ్ళు ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి. ఇండివిజువల్ ఫోకస్ అండి. నేను చూస్తాను మామూలుగా జనరల్గా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి అంటే అందరికీ కూడా ఒకటే మందు, సారిడానో లేకపోతే డోలో 650 ఇచ్చి పంపించేస్తారు సర్వరోగ నివారణ. నా దగ్గర అలా ఉండదండి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హోమ్ సైన్స్ బ్యాక్గ్రౌండా, సోషియాలజీ బ్యాక్గ్రౌండా, సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండా, న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. అలాగే సాధారణంగా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు 10 నుంచి 12 గంటలు చదువుతారు. నేను తెల్లవారుజామున వీళ్ళకి 5:30 క్లాస్ పెడితే నేను 4:30కి లేస్తాను. లేచి ఆ లెసన్ ప్రిపేర్ అవ్వడం, లెసన్ మేము ఇప్పుడు అడిగినా సరే నేను చెప్పేస్తాను ఎక్స్టెంపోర్గా. అది కాదు, అసలు ఈ సంవత్సరం నేను చెప్పబోయేటువంటి టాపిక్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అన్న దాదాపు నేను ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను ప్రతి టాపిక్ మీద కూడా. అంటే వీళ్ళకంటే ఎక్కువ నేను ప్రిపేర్ అవుతాను. ఈ హోంవర్క్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్లాసులో నేను చాలా డెఫినెట్గా చెప్పేస్తాను, ఈ ప్రశ్న ఈసారి వస్తుంది చూసుకోండి అని. అలా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఈవెన్ యూట్యూబ్లో కూడా నాది ఒక లైవ్ వీడియో ఉంటుందండి. ఎగ్జామ్ ముందు నేను ఛాలెంజింగ్గా చేశాను దాన్ని. వీళ్ళకి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రెండోసారి రాశారు పేపర్ లీక్ అవడం వలన. ఆ ఎగ్జామ్కి నేను ఏం చేశాను, ఛాలెంజింగ్గా తీసుకుని 1 అవర్ వీడియో చేశాను. వీడియో చేసి ఈ ప్రశ్నలు వస్తాయని చెప్పాను. ఆ గంట వీడియోలో 50 ప్రశ్నలు వచ్చినాయండి, జస్ట్ గంట వీడియోలో. అది ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉంది, అది వాళ్ళు చూసుకోవచ్చు, ప్రశ్నపత్రాన్ని పక్కన పెట్టి చూసుకోవచ్చు. సో వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు పిల్లలు, అంతకు మించినటువంటి హార్డ్ వర్క్ చేస్తాను. ఐఎమ్ నాట్ కమర్షియలైజ్గా చేసుకుని ఏదో సంపాదించడం అనేటువంటి కాదండి. నాకు కావాల్సింది ఐఎమ్ వెరీ మచ్ పొజెసివ్ అబౌట్ ద స్టూడెంట్స్ సక్సెస్. వాళ్ళకి ఎలాగన్నా సరే సక్సెస్ రావాలి. స్టూడెంట్స్ కోసం చూస్తున్నారు మీరు. చాలా మంది మీరు ఇంతకు ముందు చెప్పినట్టు చాలా మంది మనకు ఫీజెస్ వచ్చాయి, అడ్మిషన్స్ అయిపోయాయి, ఇంకా ఏమైనా అడ్మిషన్స్ తీసుకుందామని అనుకుంటారు. మరి మీరు స్టూడెంట్స్ లైఫ్ గురించి ఆలోచిస్తే మరి మీ లైఫ్ ఏంటి, మీరు ఎలా? నేను అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుందండి. నేనేంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఐ వాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్, ఐ వాజ్ సీన్ మై కెరీర్. అలాగే కార్పొరేట్ కెరీర్లో కూడా ఐ వాజ్ జనరల్ మేనేజర్ ఫర్ రిలయన్స్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇన్ మహీంద్రా. ఐ కంప్లీటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఐఎమ్ ఇండోర్. ఐ హావ్ సీన్ దట్ కార్పొరేట్ లైఫ్ ఆల్సో అండి. అంతా చూశాను. చూసిన తర్వాత నేను ఒక్కడనే విజయం సాధించడం కన్నా నేను 100 మందిని తయారు చేస్తే నేను 100 వెపన్స్ పంపించాను సొసైటీలోకి. నేను వెపన్ కాలిస్తే నేను ఒక్కనే కాలుస్తాను ఆర్మీలో. అదే గనక నా అండర్లో గనక కొన్ని వేల మందిని తయారు చేయగలిగితే ఐఎమ్ ఇండైరెక్ట్లీ సర్వింగ్ ద సొసైటీ. అండ్ నా సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు నిరంతరంగా వాళ్ళు ఒక వెపన్లో యూజ్ అవుతున్నారండి. డబ్బు ఇంపార్టెంట్ కాదు, వెపన్సే ఇంపార్టెంట్. మీకు రిజల్ట్ ఎప్పుడైతే ఇచ్చామో వీఆర్ సపోర్టింగ్ అండి. ఈ మిషన్తో నేను పని చేస్తున్నా అండి. ఎప్పటికైనా సరే భవిష్యత్తులో ఏ జిల్లాకు వెళ్ళినా, ఇప్పటికే ఏ జిల్లాకి వెళ్ళినా నా స్టూడెంట్స్ ఉన్నారు. ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే నా స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉండాలి, ప్రతి ప్లేస్లోనూ ఉండాలండి. 100 అనుకున్నారు కానీ 240 మందిని తయారు చేశారు. మీరు అనుకున్నారా అంటే నేను స్టార్ట్ చేసే ముందు నా జర్నీలో ఇంతమంది పిల్లల్ని నేను ఇలా తయారు చేస్తాను అని? ఓకే, ఇప్పుడు చాలామంది ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని లేదు,
100 మందిలో ఒక 50 మంది సెలెక్ట్ అయితే గొప్ప అని అనుకుంటారు జాబ్ కొడితే. మీరేంటి అసలు వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా అలా అంత ఈజీగా సెలెక్ట్ చేసి ఎలా పంపిస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఏముంది? అంటే దీని వెనకాల ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్ అకాడమిక్ స్ట్రాటజీయే కాదండి. ఐ వాజ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్. అవును. ఆర్మీ ఆఫీసర్గా వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఈవెన్ ఇక్కడ కూర్చుని ఎనిమీ మైండ్లో ఏముందో నేను గెస్ట్ చేయగలను. ఓకే. నేను ఇక్కడ కూర్చుని శత్రు దేశాల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయగలను. అటువంటిది ఎగ్జామినర్ పేపర్ సెటర్ యొక్క మైండ్లో ఏముందో నేను చదవలేనా? స్ట్రాటజీ అనేటువంటి ప్రిపేర్ చేయలేనా? సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అకాడమిషియన్స్కి ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుందండి. ఐ హ్యావ్ మెనీ స్ట్రాటజీస్ విచ్ మై ఆర్మీ హ్యాస్ టాట్ మీ అండి. ఆ యొక్క స్ట్రాటజీ కానీ లేకపోతే ఐ హ్యావ్ సీన్ డిఫికల్ట్ టైమ్స్. ఐ సీన్ ద డెత్ సిచ్యువేషన్స్ చూశాను, ఆపరేషన్స్ చూశాను. జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ ఆపరేషన్స్ పార్టిసిపేట్ చేశాను. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మీరు చూశారు. మై అనాలిసిస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్ అండి. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా నేను దేని మీద ఉపయోగించానంటే లాస్ట్ ఇయర్ ఈ విధంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది, ఈసారి ఈ విధంగా వస్తుంది, ఈ పేపర్ ట్రెండ్ ఏంటి, ఈ టాపిక్ నుంచి అసలు అడగదగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, మస్ట్, షుడ్, కుడ్, ఇది ఖచ్చితంగా చదవాలి, ఇది చదివితే బాగుంటుంది, ఇది ఈ రెండు అయిపోతే చదువుకుంటే కనుక ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తుంది. మస్ట్, షుడ్, కుడ్, ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3. ఈ ప్రయారిటీలు ఎవరికి తెలియదండి. సాధారణంగా ఏం చేస్తారంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఒకసారి ఫీజు కట్టేశారా, ఇదిగో నీకు ఈ టాపిక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డజంట్ ఈవెన్ గివ్ ద సిలబస్ ఆల్సో అండి. సిలబస్ కూడా ఇవ్వరు వాళ్ళకి సిలబస్ ఏంటో తెలియదు, ఏ ప్రశ్నలు వస్తాయో తెలియదు. హిస్టరీ అయిపోయింది, ఎకానమీ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది. దే డోంట్ ఫాలో ద ట్రెండ్ ఆల్సో. క్వశ్చన్ సెట్టింగ్ ఎలా మారుతుంది అనేటువంటి చూడరు. ఎంతసేపు కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసమే చూస్తారు తప్ప, అడ్మిషన్స్ కోసమే చూస్తారు తప్ప సక్సెస్ మీద ఫోకస్ పెట్టరండి. బట్ ఐ పుట్ డైలీ 14 hours ఆఫ్ టైం, 12 to 14 hours ఆఫ్ టైం పిల్లల కోసం. యా, ఎందుకంటే వాళ్ళకి ఒక మిషన్ మీద బయలుదేరండి. వాళ్ళకంటే ముందు మీరు కష్టపడతారు. ఎస్, మనం కష్టపడకుండా వాళ్ళకి కష్టపడమని చెప్తే నేనేం చెప్తా అంటే గాల్లో చెప్పాల్సి వస్తుంది. నువ్వు చదివేసే 15 గంటలు చదివేసే 16 గంటలు. నేను స్వయంగా 10 నుంచి 12 గంటలు కష్టపడితే ఆ కష్టం ఏంటో నాకు తెలుస్తుంది, ఆ టైం టేబుల్ ఎలాగేయాలో నాకు తెలుస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్, ఈ ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఐఏఎంలో ఉన్నటువంటి ఆ యొక్క వేరియస్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లలకి బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇవన్నీ కూడా ఇలాంటి మెంటర్ అంటే 200 ఏంటి 1000 మందినైనా తయారు చేయొచ్చు. ఏమో వి విష్ దట్ ఈస్ ద మిషన్. తప్పకుండా అవుతారు. మీరు 240 మెంబర్స్ని ఇప్పుడు దాదాపు 2017 నుంచి తయారు చేశారంటే ఈజీగా మీరు వెళ్ళిపోతారు, ఆ నెంబర్ని రీచ్ అవుతారు తొందరలోనే. ఏంటి అసలు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, క్లాస్లో ఎంతసేపు వాళ్ళకి ఆ క్లాస్ చెప్తారు, అండ్ మోటివేషన్ క్లాసెస్ కూడా అంటున్నారు కదా, ఎందుకు ఆ మోటివేషన్ క్లాసెస్? ఎందుకంటే అండి ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు ఎలా ఉంటున్నారంటే 6 నెలల్లో జాబ్ కొట్టేసుకుని వెళ్ళిపోతామేమో అనేటువంటి అపోహతో వస్తారు చాలామంది. అది కొంతమందికి సాధ్యపడుతుంది. ఇప్పుడు సోనీ ఉన్నదంటే షీ జస్ట్ కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్ కేమ్, ఆమెకి సూట్ అయిందండి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ టైంలో నోటిఫికేషన్ ఉండదు, లేకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే రాసినటువంటి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఒక్కోసారి అసలు నోటిఫికేషన్ వచ్చినా రాకపోవడం, వచ్చినా రకరకాల లీగల్ ఇష్యూస్. ఇవన్నీ కూడా తట్టుకుని వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు జర్నీ బాగానే స్టార్ట్ చేస్తారు. ఆ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిమోటివేట్ అయిపోతారండి. ఆ టైంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి, ఇక్కడే మనకి ఇతర ఇన్స్టిట్యూట్స్కి ఉన్నటువంటి తేడా అండి, ఆ టైంలో వాళ్ళని మోటివేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే కేవలం కోచింగ్ వరకునే వాళ్ళతో టచ్లో ఉంటారు. మన దగ్గర అలా కాదండి, వీళ్ళు కంప్లీట్గా అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి జాబ్లో జాయిన్ అయినంత వరకు, ఈవెన్ ఆఫ్టర్ ది జాబ్ ఆల్సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ చేస్తారు. కాల్ చేసి సార్ ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేయాలి ఏంటి, ఇవన్నీ. సో ఈ కమిట్మెంట్ అనేటువంటిది నేను 100% నేను వాళ్ళకి డెడికేటెడ్గా ఇస్తానండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ నేను జూమ్ లైవ్లో ఫస్ట్ ఏం చేస్తానంటే మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రాలేరు. నేనేం చేస్తాను, జూమ్ లైవ్లో వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఒక రౌండ్ ఆఫ్ సిలబస్ అయిపోయింది, ఆ తర్వాత దాన్ని రికార్డింగ్ ఇస్తాను, రెండోసారి పూర్తి చేస్తారు. మళ్ళీ ఎగ్జామ్ ముందర ఏం చేస్తానంటే వీళ్ళని ఆఫ్లైన్కి పిలుస్తాను, మూడోసారి కంప్లీట్ చేస్తారు. అంటే వాళ్ళకి చదువుకునేటువంటి టైం లేకపోయినా సరే వాళ్ళకి ఇన్నిసార్లు రివిజన్ చేసేటువంటి అవకాశం ఇస్తానండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం.
సేమ్ మ్యాటర్ని మనం 10 మంది 10 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా, మీరు చిన్నప్పటి నుంచి చాలా మంది క్లాసెస్ విని ఉంటారు, కానీ మీకు 5వ తరగతిలోనో 10వ తరగతిలోనో ఇంటర్మీడియట్లోనో డిగ్రీలో చదువుకున్నటువంటి లెక్చరర్ మీ మీద ఎంత బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఈ రోజుకి కూడా ఆయన బోర్డు మీద ఏ విధంగా పిక్చర్ వేశాడు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేటువంటిది కనిపిస్తుందండి. దట్ ఈస్ కాల్డ్ ఇంపాక్ట్ ఆఫ్ టీచింగ్ అండి. టీచర్ అనేటువంటి వాడు ప్యాషనెట్గా చెప్పాలి, డబ్బుల కోసం చెప్పకూడదు, సక్సెస్ కోసం చెప్పాలండి. ఎవరి సక్సెస్ కోసం? తన సక్సెస్ కోసం కాదు, స్టూడెంట్ సక్సెస్ కోసం. ప్లీజ్ ఆల్వేస్ థింక్ అబౌట్ స్టూడెంట్ సక్సెస్. స్టూడెంట్ సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్టే. ఇంపాక్ట్ ఆఫ్ టీచింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంకా క్లాస్లో వీళ్ళకి ఏం చెప్తానంటే, చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా చదవండి, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఎగ్జామ్ పేపర్లో నేను కనిపిస్తాను, మీ చెవుల్లో వినిపిస్తాను అని చెప్తాను. అదే సోని చెప్పింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంపాక్ట్ అండి. ఆ ఇంపాక్ట్ తో చెప్పినప్పుడు, ప్యాషన్ తో చెప్పినప్పుడు, ఆ సబ్జెక్ట్ ని మనం లైక్ చేసినప్పుడు, దాన్ని ఒక ప్రొఫెషన్ గా మాత్రమే కాదండి, అందులో మనం ఒక ప్యాషన్ గా తీసుకోవాలి దాన్ని. చదవకపోయినా సరే మీరు చెప్పింది ఆ మైండ్ లో గుర్తుంటే ఎగ్జామ్ లో అదే రాసేయచ్చు. చాలా మంది పిల్లలు చదువుకోకుండా లాస్ట్ మీట్ లో 1 or 2 months సార్ క్లాసులు విని కొన్ని రాస్తాం వచ్చి జాయిన్ అవుతారండి. నేనేమంటానంటే, వద్దమ్మా, ఒక 1 year పాటు వినండి, 6 నెలల పాటు వినండి, ఇలాగని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మోటివేషన్ అన్నారండి, ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఎక్స్టర్నల్ మోటివేషన్ వలన పెద్దగా రిజల్ట్ రాదండి. మనం ఏం చేయాలి, వీళ్ళలో ఇంటర్నల్ మోటివేషన్ అనేటువంటి తీసుకురావాలి. ఒక ఎగ్ ఉన్నది, కరెక్ట్, ఎగ్ మీద ఎక్స్టర్నల్ ప్రెషర్ పెట్టండి, చితికి ఆమ్లెట్ అవుతుంది, తినొచ్చు హ్యాపీగా. అదే కనుక ఆ ఎగ్కి ఇంటర్నల్ ప్రెషర్ కనుక పుట్టుకొచ్చింది అనుకోండి, అందులోంచి ఒక జీవి పుట్టుకొస్తుందండి. ఇట్ ఈస్ గివెన్ ఎ బర్త్. ఒక ప్రొడక్టివిటీ అనేటువంటిది వచ్చిందండి అక్కడ. అంటే వీళ్ళకి ఏంటంటే మనం ఇచ్చేటువంటిది ఎక్స్టర్నల్ గా పనిచేయకూడదు, ఇంటర్నల్ గా రావాలి. ఇంటర్నల్ గా రావాలంటే వీళ్ళు మోటివేట్ చేయాలి మళ్ళీ. సో ఆ విధంగా మోటివేషన్స్ అనేటువంటి ఆల్ ఇన్స్టిట్యూట్స్ లో ఇలా ఉండవు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్స్టిట్యూట్స్ డబ్బు తీసుకున్నామా, కోచింగ్ ఇచ్చామా, పంపించేసామా, క్లోజ్ అయిపోయింది. అలాంటి తరహాలో చదివితే గనుక పిల్లలకి సక్సెస్ రాదు. మీరు పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది పిల్లలు ఇంత మంచి జాబ్స్ కొట్టేశారు. ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ అండి, వీళ్ళే నా పిల్లలు. అంతేనా? నాకు పిల్లలు ఉంటే కనుక వాళ్ళిద్దరే అయ్యేవారేమో. ఇప్పుడు ఇన్ని వందల మంది నా చిల్డ్రన్స్ అండి, చాలా మంది. అండ్ ఇన్ఫాక్ట్ చాలా మంది, సార్ యు ఆర్ ఫాదర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్ అంటే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, ఐ ఫీల్ మోర్ హ్యాపీ, వన్ మోర్ ఫెదర్ ఇన్ మై క్రౌన్ అనుకుంటాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఈ 240 మంది పిల్లలు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏ కేటగిరీస్లో వెళ్ళారు? యా, ఫస్ట్ మనకి ఏంటంటే CDPO అండి, దట్ ఈజ్ ఈక్వల్ ఇన్ టు Group 1. మన Group 1 కేటర్ అయితే దాన్ని Group 1లో చేర్చలేదు, కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో రిక్రూట్ చేయబడేటువంటి పోస్ట్లో హైయెస్ట్ పోస్ట్ ఇదే, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అండి. ఇది మనకి 2017లో చూస్తేనేమో తెలంగాణ నుంచి ఒక 30 మంది దాకా ఉన్నారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఈసారి చూస్తే పోస్టులు తక్కువ వచ్చినాయి, 23లో మనకి కేవలం ఒక 12 మంది ఉన్నారు. దట్ ఈజ్ ఆల్సో 50% సక్సెస్ అండి అది కూడా. అలాగే నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఏంటి అంటే రీసెంట్గా మనకు ఉన్నటువంటి 40 పీపుల్ సెలెక్ట్ అవడం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసినటువంటి వాటిలో ఒక 40 మంది దాకా అక్కడ కూడా సెలెక్ట్ అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే గ్రేడ్ 1 పోస్టులు అండి. ఇవి ఈక్వలెంట్ మండల్ ఆఫీసర్ అంటే ఈక్వలెంట్ Group 2 అండి. Group 2లో చేర్చకపోయినప్పటికీ Group 2 ఈక్వలెంట్. ఇవి కాకుండా దాని కింద గ్రేడ్ 2 ఉంటుందండి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2. అంటే ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు అంగన్వాడీ టీచర్స్గా పనిచేసినటువంటి వాళ్ళకి డిపార్ట్మెంట్లో టెస్ట్ పెట్టి వాళ్ళని పెడతారు, అది గ్రేడ్ 2. సో CDPO, గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్, గ్రేడ్ 2 ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇది ఈ విధంగా వస్తుంది. వాళ్ళ కింద అంగన్వాడీ సెంటర్లు ఇన్ఛార్జ్ కింద టీచర్లు ఉంటారండి, వాళ్ళ కింద ఆయాలు వర్కర్లు ఉంటారండి. ఇది మొత్తం ఈ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రక్చరు. ఇందులో మనం ఇస్తున్నది ఏంటి అంటే ఆ Group 1, Group 2కి ఈక్వలెంట్ అయినటువంటి CDPO అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 కోచింగ్ మనం ఇస్తున్నాం. ఓకే, మీకేంటి అంత ఇంట్రెస్ట్ అంటే ఎస్పెషల్లీ ఇందులో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్? అంటే స్పెషల్గా అని చెప్పడం కాదు కానివ్వండి, ఎందుకంటే నేను Group 1, Group 2, Group 3 సాధించాను. అయితే ఇక్కడ డైల్యూషన్ అనేటువంటిది ఎక్కువైంది. ఓకే, Group 1, Group 2 విషయం దగ్గరికి వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే
కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సెలెక్ట్ కావడం కాదు కానీ కోచింగ్ వలన ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నేను అబ్జర్వ్ చేశాను. అదెలా? అది పిల్లలకి మిస్గైడెన్స్ అండి. వీళ్ళు ఏమంటారంటే ఒక పర్టికులర్ వే ఆఫ్ టీచింగ్ అనేటువంటి చేసి వాళ్ళని ఇంపాక్ట్ చేసి ఈ చదువుకోండి అయిపోతుంది అంటారు. వాళ్ళ బుర్రలో ఏం చెప్తారంటే ఈ పుస్తకం చదువు అయిపోతుంది, ఈ కోచింగ్ విను నీకు జాబ్ వచ్చేస్తుంది. మిస్గైడెన్స్ టోటల్లీ. నేను చూశాను అది నెంబర్ ఆఫ్ పీపుల్. చూసిన తర్వాత ఇది కాదు పని అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత ఈ బ్యాచ్లో నేను నాదైనటువంటి వేలో నేను చెప్పాను కదా, ఐఏఎం స్ట్రాటజీ, ఆర్మీ స్ట్రాటజీ ఇవన్నీ కలిపి ఈ టీచింగ్లో నేను మిక్స్ చేస్తానని చెప్పి వీళ్ళ మీద ప్రయోగం చేశాను. ఈ బ్యాచ్ మీద ప్రయోగం చేసినప్పుడు అప్పుడు 30 మంది సెలెక్ట్ అయ్యేసరికి నాకు ఈ వే కరెక్ట్ అని అనిపించింది. వెంటనే ఐ స్టార్టెడ్ టీచింగ్. ఆ కిక్ వేరండి. ఒక మన పిల్లలు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేటువంటి ఆ కిక్ ఇచ్చేటువంటి ఇంకా దాంతో ఒక వే అనేటువంటిది వీళ్ళు ఏం చేశారు, ఇంకొక 100 మందిని పంపించడం మొదలు పెట్టారు. మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారు, ఇంకొక 200 మంది పంపించారు. అనుకోకుండా ఇన్ఫ్యాక్ట్ నేను చాయిస్ తీసుకున్న దానికన్నా ఆటోమేటిక్గా నేను ఛానలైజ్ అయ్యానేమో అనిపిస్తుంది. కోర్స్ మనం గ్రూప్ 1 గ్రూప్ 2 మీద ఏదైతే ఆ లోపాలు గమనించామో దాని మీద కూడా ఫోకస్ పెట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా సక్సెస్. ఇప్పుడు శ్రావణి అనకాపల్లి డిఎస్పీ అండి. అనకాపల్లి డిఎస్పీ శ్రావణి నా యొక్క పర్సనల్ మెంటర్షిప్లో ప్రిపేర్ అయింది. అలాగే ఇప్పుడు ఒక 6 సివిల్స్ పిల్లలు వాళ్ళు కూడా పర్సనల్ మెంటర్షిప్లో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారండి. ఏదైతే మన స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ ప్రకారం నేను తీసుకువెళ్తున్నాను ఈ పిల్లల్ని. సో అక్కడైతే ఇంకా ఏంటి అంటే ఇంకా సక్సెస్ ఇంకా హ్యావ్ టు షో. ఈ నెంబర్ అయితే కనుక కొంచెం తక్కువ ఉన్నది, సక్సెస్ అయిన చెప్పుకోదగినటువంటి నెంబరు. ఇది కొంచెం ఎక్కువ ఉన్నదండి. ఇప్పుడు దీన్ని కూడా పెంచేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారా, ఇంకా మిగతా స్టేట్స్ నుంచి కూడా పిల్లలు ఉన్నారా మీ దగ్గర? ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారండి ఎక్కువగా. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ దిస్ టు పాన్ ఇండియా ఆల్సో ఇన్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మనం స్టార్ట్ చేద్దాము ఆన్లైన్లో అనేటువంటి ఆలోచన ఉందండి. ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ, కర్ణాటకలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ ఈ పోస్టులు చాలా ఎక్కువ బాగా పడుతున్నాయి. ఈవెన్ సమ్ టైమ్స్ పీపుల్ డూ కాల్ మీ ఫ్రమ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర, సార్ మాకేమైనా కోచింగ్ ఇస్తారా, మేమైనా చేస్తామంటే అట్ ప్రజెంట్ ఇది లేదు, ఫ్యూచర్లో చూద్దాము అని చెప్పేసి వాళ్ళకి మెటీరియల్ పంపిస్తూ ఉంటాయండి. అనదర్ గుడ్ థింగ్ ఏంటి అంటే మన దగ్గర సక్సెస్ బుక్స్ బాగా ఫేమస్ అండి. మన మేజర్స్ పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్స్ బాగా ఫేమస్. ఇప్పుడు ఈ గ్రూప్స్లో ఎవరికైనా సరే ఒక బుక్ నుంచి 2-3 ప్రశ్నలు వచ్చినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు తెలంగాణ, నిన్న కాక మొన్న రిజల్ట్స్ వచ్చినాయి. అందులో 50 ప్రశ్నలు ఉంటాయి ఇండియన్ సొసైటీకి. 50 ప్రశ్నల్లో నా పిల్లలు ఎవరిని అడిగినా చెప్తారు, నేను విత్ ప్రూఫ్స్ యూట్యూబ్లో కూడా పెట్టాను, ఫోటోలు తీసి 43 ప్రశ్నలు వచ్చినాయండి. సూపర్. చాలా మంది ఇప్పుడు ఫోన్ చేసి, సార్ మేము సెలెక్ట్ అయ్యామంటే 43 ప్రశ్నల పాత్ర చాలా పెద్దది సార్, 50 మార్కుల్లో 43 వచ్చినాయి అంటే ఇట్స్ నాట్. ఎందుకు సెలెక్ట్ అయ్యారు 43 వస్తే? అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2కి 30 మార్కులు ఉంటుందండి. సర్వీస్ కమిషన్ ఏం చేసింది అంటే చాలా అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ జనరల్గా సర్వీస్ కమిషన్స్ ఎంకరేజ్ చేయవు. వాళ్ళు ఏం చేశారంటే ఈసారి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పినవి కాకుండా చాలా వినూత్నంగా పేపర్ సెట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు పేపర్ సెట్ చేశారు. నా దగ్గర 2 ఇయర్స్ ఆఫ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ఉంటాయి. ప్లాన్ ఏ ఈజ్ సిలబస్, ప్లాన్ బి ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్, పర్సంటేజ్ మ్యాటర్స్. నేనేం చేశాను, ఎందుకైనా మంచిదని 70% ఏమో సిలబస్ మీద పెట్టి ఒక 30% దీని మీద పెట్టాను, ప్లాన్ బి మీద. పెట్టేసరికి క్వశ్చన్స్ 70% ప్లాన్ బి మీద వచ్చినాయండి. ఈ క్వశ్చన్ కొన్ని వచ్చినాయి. అయితే 30లో 14 ప్రశ్నలు వచ్చినాయండి. అంటే ఈవెన్ ఎవరు సెలెక్ట్ కానటువంటి 30లో 14 వచ్చినాయి. ఏది బుక్లో ఉన్నటువంటి ప్లాన్ ఏ ప్రకారం సిలబస్ ప్రకారం వెళ్తే క్లాస్లో డిస్కస్ చేసిన 2-3 వచ్చినాయండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి పేపర్లో చాలా పెద్ద సక్సెస్ అండి సోషల్ అనేటువంటిది. అలాగే ఇంకా సిడిపిఓ విషయం దగ్గరికి వచ్చేసరికి సిడిపిఓ విషయంలో వీళ్ళకి బ్లాక్ బుక్, రెడ్ బుక్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, బేసిక్స్ అని కొన్ని బుక్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ బుక్స్లో మనకి క్వశ్చన్స్ కనుక మీరు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ 60-70% కవర్ అయిపోద్దండి వీళ్ళకి వచ్చిన క్వశ్చన్స్. 100% ఎవరి దగ్గర రావండి, 100% ఎవరి దగ్గర రాదు. అది చెప్పినా మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. కానీ 60-70% విత్ ప్రూఫ్స్ అండి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పుస్తకం చదువుకుని 60-70% అందులోంచి మీకు కవర్ అవుతుంది అంటే మిగిలింది మీ యొక్క ఓవరాల్ నాలెడ్జ్ అండి. ఆ 30% మీరు 10 పుస్తకాలు చదివినా కవర్ అవ్వదు. అది ఎప్పుడు కూడా ఆ గ్యాప్ అనేటువంటిది ఉంటుంది, లేకపోతే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండవలసిన మెటీరియల్ అండి. దీన్ని కూడా కూర్చొని నేను చెప్పాను డైలీ 12 గంటలు ఏం చేస్తారంటే ఇవే రాస్తారండి.
ఈ క్వశ్చన్స్ మొత్తం అన్ని కూడా ఏవి రావచ్చు, Okay. ఎలా రావచ్చు, వాట్, వెన్, వేర్, హూ, వై, ఇప్పుడు మీరు చాలా రీసెర్చ్ చేస్తారు అలా అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది, సరే పడినా పడకపోయినా కూడా దానికంటూ సపరేట్గా మీరు ఇంత రీసెర్చ్ చేస్తేనే అన్ని క్వశ్చన్స్ బయటకు వస్తాయి కదా. అవునండి, అవును. ఏంటి అది కరెక్ట్గా ఆ గోల్ ఎలా తగులుతుంది ఎగ్జామ్లో ఆ పేపర్, రీడింగ్ ద మైండ్ ఆఫ్ ది పేపర్ ఆ సెట్టర్స్. క్వశ్చన్ అనేది అమ్మో. మనం ఎలాగ ఆలోచించాలంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీగానో ఓనర్గానో ఆలోచించడం కాదండి. మనం ఆలోచించవలసింది ఏంటి అంటే ఇఫ్ ఐఎమ్ ద పేపర్ సెట్టర్, నేను ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తాను, ఓకే ఇవ్వదగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఈ ఫోకస్లో మనం కనుక చూసినట్లయితే మనకు 100% సక్సెస్ వస్తుందండి. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇన్స్టిట్యూట్లో? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఆన్లైన్లో మనకి 300 పైగా మనకి ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉన్నారండి. రాబోయేటువంటి నోటిఫికేషన్ ఏపీలో ఒక 243 వేకెన్సీస్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు బ్యాచ్ వాళ్ళు జాయిన్ అయిపోతే గనక తెలంగాణలో కూడా ఒక 100 వరకు ఉన్నాయి అని చెప్పేసి అంటారు. మన నెంబర్స్ ఇప్పుడు లిమిటెడ్గా ఉంటాయండి, వేలల్లో ఉండవండి. ఈ డిపార్ట్మెంట్లో చాలా లిమిటెడ్ వేకెన్సీస్. ఒక రకంగా చెప్పాలంటే 243 వేకెన్సీస్ అంటే జంబో అని చెప్పాలి. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తుందండి ఏపీలో సిడిపిఓ అనేటువంటిది. కారణం ఏంటంటే వేరియస్ కారణాల వల్ల, గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల ఇవన్నీ కూడా కొన్ని గ్యాప్స్ రావడం వలన ఆ విధంగా జరిగింది. ఇక్కడ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి 2017లో ఒకసారి, 18లో ఒకసారి వచ్చింది, ఓకే మళ్ళీ 2022లో ఒకసారి వచ్చింది, ఇప్పుడు 2025, 26లో రావడానికి సిద్ధంగా ఉందండి మళ్ళీ. సో ఈ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారా? వాళ్ళు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారండి. బహుశా మనకి దాదాపు ఆన్లైన్లోనే ఒక 1000 మంది దాకా వస్తారేమో అన్నది ఒక అంచనా ఈసారి. ఏంటి అంటే మేజర్ శ్రీనివాస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇంకంతేనా? మీరు ఎగ్జాక్ట్గా మీరు తయారు చేసే క్వశ్చన్ పేపర్కే స్టూడెంట్స్ పడిపోతూ ఉంటారు? చెప్పేయండి, మనకి ఇంపాక్ట్ అండి, ఇంపాక్ట్ మనం చెప్పేటువంటి విధానం ఒకటైతే ఉన్నదండి. మేము బుక్ చదువుకోకపోయినా సార్ క్లాసులు వింటే వినేసి చాలు. రాసేస్తాం అనేటువంటి టాక్ ఉందండి. అది వాళ్ళ ఇంప్రెషన్ అండి. ఇప్పుడు ఏదైనా సరే మనం రిసీవ్ చేసుకుంటే ఆ యొక్క మనం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి క్రియేట్ చేస్తే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు, నేను వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. అదే ఎందుకంటే చెప్తున్నప్పుడు ఇంక పూర్తిగా ఇన్వాల్వ్ అయినటువంటిది ఉంటుంది, రైట్ మెటీరియల్ ఉంటుంది, రైట్ టీచింగ్ ఉంటుంది, అండ్ షెడ్యూల్ మిస్ అవును. తెల్లవారుజామున 5:30కి వీళ్ళ క్లాసులు, తెల్లవారుజామున 5:30కి సపోజ్ మిస్ అయితే రికార్డింగ్ ఉంటుంది, చెప్తారా? రికార్డింగ్ ఉంటుంది. ఇస్తారు వాళ్ళకి? నేను ఏం చేస్తానంటే ఈ జూమ్ లో జరిగిందంతా కూడా రికార్డ్ చేస్తాను, క్లాస్ మొత్తం రికార్డ్ చేస్తాను. Okay. వాటిని మళ్ళీ ఎడిట్ చేసి యాప్ లో పెడతానండి. ఒక యాప్ ఉంటుంది, okay, ఆ యాప్ లో మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి చూసుకుంటారు, లేదా ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందన్నా సరే నీ క్లాస్లో ఏదైతే చెప్పానో సేమ్ అదే రిపీట్ అయిపోతూ ఉంటుందండి. ఒకవేళ డౌట్ ఉంటే మిమ్మల్ని అడిగినా మీరు క్లాస్లో అడుగుతారు. rectify మాది చేసేస్తారు. ఏంటంటే క్లాస్ ఎలా ఉంటుందంటే అండి, మార్నింగ్ 5:30 to 7:30 2 hours అండి. ప్రస్తుతం ఏంటంటే 6 to 7:30 నోటిఫికేషన్ లేదని కొంచెం రిలాక్స్ ఇచ్చాను వాళ్ళకి. Okay, okay. సర్లే ఒక అరగంట ఎక్కువ నిద్రపోండమ్మా అని చెప్పేసి. సో మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఒక 2 hours, 7:30 to 9:30, రోజుకు 3.5 గంటలు వాళ్ళకి డైరెక్ట్ లైవ్ కోచింగ్ ఉంటుందండి. ఈ లోపల మీరు చదువుకోండి అని చెప్తాను. ఆ రోజు క్లాస్ అయిపోయింది, క్లాస్ అయిపోయిన వెంటనే నేను మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీస్తానండి ఇందులోంచి. లాస్ట్ టైం అయితే కనుక నేను ఈ టెస్ట్ సిరీస్లో వీళ్ళకి పంపించినటువంటి టెస్ట్ సిరీస్లు ఏదైతే ఉన్నాయో ప్రతి 20 ప్రశ్నలో 1-2 ప్రశ్నలు పడ్డాయి వాళ్ళకి. బా చాలండి, అది సక్సెస్ అవును మరి. చేయండి. ఆ లెసన్ నుంచి నేను కొన్ని ప్రశ్నలు తయారు చేస్తాను. ఆ ప్రశ్నలు తయారు చేసిన తర్వాత అందులోంచి ప్రశ్న రావాల్సింది, ఏదో ఒక ప్రశ్న రావాల్సింది ఆ రోజు. నేను ఎలా పెట్టింటే ఒక రోజు క్లాసు ఒక బిట్టు, ఒక రోజు క్లాసు ఒక బిట్టు. నేను 2.5 గంటల సేపు చెప్పానంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్ అన్నా తగలాలి అందులోంచి. ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ చేసిన దాంట్లో ఇది రాలేదు అని ఎప్పుడైనా వచ్చిందా క్వశ్చన్? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరకు రాలేదు. ఈవెన్ Super, వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎగ్జామ్ ముందర ఎందుకో నాకు నిద్రపోతున్నప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గజిల్ షాఫ్ట్, గెమిన్ షాఫ్ట్ గురించి ఇస్తాడేమో అని ఎందుకో నాకు అలా సిక్స్త్ సెన్స్ అలా కల్లో కనిపించినట్టు కనిపించింది. ఇది చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లల్ని అడిగండి, పిల్లల్ని అడిగితే ఇప్పుడు ఈవెన్ వాళ్ళ కామెంట్స్ కూడా పెడతారు, ఆ కామెంట్స్ పెట్టచ్చు వాళ్ళు. వాళ్ళకి స్పెషల్గా ఒక నోట్స్, చిన్న నోట్స్ తయారు చేసి వాళ్ళకి ఆ రోజు ఎందుకో కానీ పంపించేసి దాని మీద 2-3 సార్లు చెప్పడం ప్రారంభించాను. ఇండస్ట్రియల్ సొసైటీ, రూరల్ సొసైటీ, గేమింగ్ షాఫ్ట్, గెజిల్ షాఫ్ట్ వీటి గురించి. ఈవెన్ సోనీ వాళ్ళకి కూడా క్లాసులోకి వచ్చి నేను క్లియర్గా ఇది 1-2 సార్లు చూసుకోండి ఎగ్జామ్లో వస్తుందని. ఆ రోజు క్లాస్ విన్నటువంటి వాళ్ళందరూ మొహంలో ఒక స్మైల్, సార్ చెప్పాడు కదా. తర్వాత వచ్చి సార్
పేపర్ అయినా మీరు సెట్ చేశారా అంటే పేపర్ ఎప్పుడు ప్రైవేట్ వ్యక్తులు సెట్ చేయరమ్మా. అంతే కదా. పేపర్ అనేటువంటిది ప్రొఫెసర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పర్మనెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కాదని పర్మనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్ గా ప్రిపేర్ అవుతారో, తెలిసేటువంటి అవకాశం లేదు. అందుకే గాడ్ గిఫ్ట్ అన్నారు మా సార్, గాడ్ గిఫ్ట్. సో వాళ్ళందరికీ మీరు ఒకటే గిఫ్ట్ అయితే మీకు ఇంతమంది గిఫ్ట్స్ ఇచ్చారు, 240 Return మంది gifts గిఫ్ట్లు ఇచ్చారు. వచ్చాయి కదా. సో ఈసారి అల్టిమేట్గా 40 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా. అవునండి, అవును. సో ఏంటి మీ ఫీలింగ్ మరి? ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ మ్యామ్. నిజంగా ఏంటి అంటే లక్కీలీ ఐ గాట్ దట్ రూట్. అవును. ఆ రూట్ దొరకడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. అండర్స్టాండింగ్ ద ప్రాసెస్, అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బీయింగ్ ఎ ఫ్యాకల్టీ. వితౌట్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ అండ్ ఆ యొక్క సెన్స్ అనేటువంటిది మనం గనక తీసుకోకపోతే మనం ఎంత కోచింగ్ ఇచ్చినా వేస్ట్ అండి. ఆ పాయింట్ దొరకడం చాలా ఇంపార్టెంట్. లక్కీలీ ఐ గాట్ దట్ పాయింట్. సూపర్ అసలు, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా 1000 మందిని తయారు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఫైనల్ వర్డ్స్ స్టూడెంట్స్కి స్పెషల్ ఏం చెప్తారు? ఒక్కటే అండి, మీ మీద మీరు నమ్మకం ఉంచాలి ఫస్ట్. ఎవ్రీ వన్ మస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. అందరూ కూడా ఏమనుకుంటారంటే అందరు జాబ్లు అందరూ కూడా ఫ్రెష్గా వచ్చినటువంటి గ్రాడ్యుయేట్లే కొడతారు, నేను ఆల్రెడీ హౌస్ వైఫ్గా ఉన్నాను, నేను సాధించలేనేమో అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, విజేతలు అనేటువంటి వాళ్ళు మనలోంచే పుట్టుకొస్తారు. మీ దగ్గర కనుక సోషియాలజీ, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్మెంట్ వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే ఈ రోజే నాకు కాల్ చేయండి, మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చేటువంటి బాధ్యత నాది. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎవరైనా తీసుకుంటారని నేను అనుకోనండి. మీరు సిద్ధంగా ఉంటే, కష్టపడడానికి సిద్ధంగా ఉంటే, మీరు చదవడానికి సిద్ధంగా ఉంటే, నేను చెప్పింది చదవడానికి సిద్ధంగా ఉంటే, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ అనేటువంటి గైడెన్స్ నేను ఇస్తానో నా గైడెన్స్ ఫాలో అవ్వండి. డైరెక్ట్గా రానేటువంటి వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి రికార్డింగ్ వీడియోలు వినండి. ఎగ్జామ్ ముందు మళ్ళీ ఆఫ్లైన్లో వినండి. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. దీనికోసం డిస్టింక్షన్ అవసరం లేదు, గోల్డ్ మెడల్ అవసరం లేదు. జస్ట్ డిగ్రీ కానీ పీజీ కానీ నేను చెప్పినటువంటి సబ్జెక్టులో ఉంటే మిమ్మల్ని నేను విజేతలుగా మారుస్తాను. నమ్మకం ఉంచండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. రైట్ గైడెన్స్, రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, రైట్ మెటీరియల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మాకు చాలా మంచి విషయాలు చెప్పారు అండ్ సోనీని కూడా పరిచయం చేసి స్టూడెంట్స్ అందరికీ ఇంకా ఒక మోటివేషన్ లాగా మీరు చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, అది మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అండ్ మేజర్ శ్రీనివాస్ స్పెషాలిటీ. ఎవరైనా కూడా మేము కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఉద్యోగస్తులుగా అలా సెలెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మేజర్స్ ఐఏఎస్ అకాడమీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఉద్యోగస్తులుగా తిరిగి వెళ్ళండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.